ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. వృషభ లగ్నంలో మీరు జన్మించారంటే మీకు ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఓపిక. మరి మీరు ఎటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ లగ్న షష్టమాధిపతి శుక్రుడు అవుతాడు. మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో అంటే మీ శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు కాబట్టి నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓపిక ప్లస్ బ్యూటీనెస్ కూడా శుక్రగ్రహానికి ఆపాదించబడుతుంది కాబట్టి ఈ 5th and 2nd లార్డ్ అంటే మీ ధనాధిపతి. మీ యొక్క ప్లానింగే మీ ధనం గుర్తుపెట్టుకోండి. వ్యాపార సంబంధించిన ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుని మీరు వెళ్తున్నారంటే బుధుడు చాలా బాగున్నాడు. అదే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారంటే బుధుడు పాడాడు, ధనపరంగా ఇబ్బంది పడుతున్నారంటే మీ జన్మజాతకంలో బుధగ్రహం పాడైందని అర్థం చేసుకోండి. వృషభ లగ్నంలో జన్మించారంటే లేదు నాకు రాసే తెలుసు లగ్నం తెలియదు అనుకున్న వారు రాశిని చూసుకోండి, కానీ లగ్నం ఈజ్ ప్రధానం. అలాంటప్పుడు బుధ, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు కనుక బుధ మహర్దశ వచ్చింది, బుధుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, అది మీకు లైఫ్లో గొప్ప టర్నింగ్ పాయింట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి 3వ స్థానంలో చంద్రుడు ఉన్నాడండి, 3వ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు అన్నప్పుడు వీళ్ళు ఏంటంటే తల్లికి దూరంగా ఉండడం కానీ లేకపోతే తల్లి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం కానీ లైఫ్లో జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ 3వ స్థానాధిపతి చంద్రుడు 4వ స్థానాధిపతి రవి అయినందుకు సర్వసాధారణంగా మీకు ఏదైనా సిబ్లింగ్స్తో పడట్లేదంటే మీ చంద్రుడు పాడయ్యాడని అర్థం. అలాగే సమ్ టైమ్స్ ఏమవుతుంటుందంటే ఈ రవి కనుక పాడైతే అంటే సూర్యభగవానుడు కనుక పాడైతే మీ జన్మజాతకంలో ఎడ్యుకేషన్లో చిన్నప్పుడు పిల్లలు చదవలేకపోతుంటారు, లేకపోతే ఓ ప్రాపర్టీ కొనుక్కుందామంటే అవ్వదు. సర్వసాధారణంగా ప్రాపర్టీకి శుక్రుడు, కుజుడు ఎంత ప్రధానమో ఈ వృషభ లగ్నానికి ప్రత్యేకంగా రవి ప్రధానం. రవి పాడయ్యాడు మీ పేరు మీద తీసుకోకండి, ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదో అయ్యి తర్వాత గవర్నమెంట్ నుంచి వ్యతిరేకతలు వస్తాయి. కాబట్టి సూర్యభగవానుడు బాగుంటేనే మీ పేరు మీద తీసుకోవాలి. అదేవిధంగా సూర్యభగవానుడు ఒకవేళ పాడైతే మీరు పర్టికులర్గా మెడికల్ రిలేటెడ్ రంగాల జోలికి వెళ్ళకూడదు. సూర్యుడు బాగున్నాడు, అద్భుతంగా వెళ్ళొచ్చు, అద్భుతంగా రాణిస్తారు. ఇది మెయిన్ కీలకం ఇక్కడ. అయితే మీరు సూర్యుడికి, రాహుకి, శనికి దీపారాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. మీకున్న గొప్ప యోగం ఏంటంటే సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది మీకు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీకు శుక్రుడు బాగుంటే చిట్ ఫండ్స్ నడపడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత ఓపికగా ఎంత ఇదిగా ఉంటారో మీకు వచ్చే జీవిత భాగస్వామి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్గా ఉండే తత్వం కానీ లేకపోతే ముక్కుసూటిగా ఉండి కొంచెం మొండిగా ఉండే తత్వం కానీ వస్తారు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు, కుజుడు అవుతారు, ఇద్దరి మధ్యన అట్రాక్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఎప్పటి వరకు ఉంటుంది ఇది? కుజ శుక్రులు బాగుంటేనే. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి రకరకాల దేశాలకి, రకరకాల ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగం మీ జాతకంలో మీరు వివాహం చేసుకోవడం ద్వారా ఏర్పడుతుంటుంది సర్వసాధారణంగా వృషభ లగ్నం వారికి. అలాగే మీరు మీ చిన్నప్పుడు ఈ అష్టమాధిపతి గురువు రావడం వల్ల మీ చిన్నప్పుడు ఏదైనా మాస్టర్స్ చెప్పేది ఇలా కాకుండా ఇంకా అద్భుతంగా చెప్పొచ్చు కదా, ఇలా ఎందుకు చెప్పారనే ఒక చిన్న సందిగ్ధం ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది అంటే మీ గురుగ్రహం పాడైందని అర్థం చేసుకోండి. అయితే ఎప్పుడూ కూడా మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం అనేటువంటిది ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే కెరియర్ ద్వారా సెట్ అవుతారు, ఇది అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు కెరియర్ పరంగా ఇబ్బంది వస్తుందంటే మీ జన్మజాతకంలో శనిగ్రహం పాడైందని అర్థం చేసుకోండి. అప్పుడు శని, కేతు, కుజ గ్రహాలకు దీపారాధన చేసుకోవడము మరియు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి. మీరు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపము విష్ణువుని కీర్తించండి, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్య నమస్కారాలు, సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించాలి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాడు శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా
గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను ఎదగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలు నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పీఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది.